ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని మర్చిపోతున్న ప్రస్తుతం ఈ తరం వాళ్ళకి సరికొత్త నిదర్శనం ఈ గెట్ ఆన్ బోర్డు. ఇక్కడ ఎన్నో గేమ్స్ ఉంటాయి. మనం ఈరోజు సెలబ్రిటీస్ చాలామంది వాళ్ళు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే గెట్ ఆన్ బోర్డులో స్పెండ్ చేస్తున్నారు. అటు చిరంజీవి ఫ్యామిలీ కావచ్చు, ఇటు బాలకృష్ణ ఫ్యామిలీ కావచ్చు, ఇండస్ట్రీస్ చాలామంది ఇక్కడికి వచ్చి 2-3 గంటల దాకా ఇక్కడ ఈ గేమ్స్ ఆడుతూ ఉంటారు. మొబైల్స్ అన్ని ఇక్కడ నాట్ అలౌడ్, మొబైల్స్ బయట పెట్టాల్సిందే. ఇక్కడ మన ఐక్యూ పెంచుకోవడానికి రకరకాల గేమ్స్ అనేది మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తున్నారు శిరీష బెహ్రా గారు. ప్రస్తుతం శిరీష బెహ్రా గారు మనతో పట్టున్నారు. ఆమెతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మనం చూసుకుంటే గతంలో 20 సంవత్సరాల క్రితం అయితే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఒక చోట కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ మొబైల్ ప్రపంచంలో తలా ఒక మొబైల్ ఎవరికి వాళ్ళు ఉండటం వల్ల ఈరోజు కమ్యూనికేషన్ కూడా కొంత గ్యాప్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటిని దూరం చేస్తూ ఈరోజు గెట్ ఆన్ బోర్డు అని ఒక గేమ్స్ ఇక్కడ కొన్ని ప్లాన్ చేసి శిరీష బెహ్రా గారు అండ్ భుజంగరావు గారు చాలామందికి ఇక్కడ పిల్లల్ని చూసుకోవచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, 70 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇక్కడ మనకి చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మొబైల్స్ ఏం లేకుండా ఇక్కడ ఆ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళ ఐక్యూ లెవెల్ పెంచుకుంటూ ఇక్కడ గేమ్స్ అయితే చూపిస్తున్నారు. వాళ్ళు మనం పరిచయం చేయబోతున్నాం. శిరీష బెహ్రా, నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? ఒకసారి మీరు చెప్పండి, అంటే మనం ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే, అంటే 30 సంవత్సరాలు తీసుకుని మన చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య తోటి కూర్చొని కబుర్లు చెప్పించుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, గేమ్స్ మీద మీకు అష్టాచమ్మ ఇలాంటివి ఉండేవి. అంటే మంచి కమ్యూనికేషన్ ఉండేది, మనకి రిలేషన్షిప్ కూడా అంతే బాగుండేది. కానీ ఇప్పుడున్న మొబైల్ ప్రపంచంలో ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 5గురికి 5 ఫోన్లు ఉంటాయి, ఎవరికెవరు ఇది ఉండదు. కానీ ఎన్నింటిని దూరం పెడుతూ ఈరోజు మీరు అందరిని ఒక చోట కూర్చోబెట్టి మంచి గేమ్స్ ఆడిపించుకుంటూ ఒక పిల్లలు మనం చూసుకున్నా కావచ్చు, పేరెంట్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? ఇది పెట్టాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇట్ ఆల్ స్టార్టెడ్ 15 years బ్యాక్ అండి, వేర్ వీ స్టేడ్ ఇన్ US and Europe. దట్స్ బోర్డ్ గేమింగ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్ ఇన్ US and Europe అండి. సో వీ స్టార్టెడ్ దట్ యాజ్ అ హాబీ, బోత్ ఆఫ్ us. సో ఈవెన్ షీ ఆల్సో లైక్ దట్ హాబీ. సో వీ స్టార్టెడ్ inviting people to our home and started playing the games. So I mean, choosing ఏంటంటే not only Americans or Western people, even Indians over there, our neighbors కానీ friends కానీ, they are really liking these games. అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే Indians do like these board games because Indiaలో we have a conception board games only for kids, okay, which is totally wrong. So మాకేమనిపించిందంటే this can be tried in India also. So we started collecting games. So when we came back to India, so we thought, because she's also very much interested, and she also taken some certification courses in IQ development through board games, and also worked in Europe as an IQ developer through board games for the students. We thought we'll start an outfit like this, and she will start managing it. Okay, so that's where we started this, so that the families and youth can come forward and then start playing. So if you see the whole thing back, there are more youth and adults playing the games. Okay, so this outfit is exactly the same thing.
this is more towards adults and youth. And even if you see this side, even kids are also playing. Okay, so this is a place where everybody can come together, play, friends, families, even we have so many corporate parties happening. Okay, so this is a place where you can get together and play, have a lot of communication. It's a real social network, I call it. Okay, so this is what I want to give a introduction about the place. ఇంకొకటి ఏంటంటే we also do IQ development for kids. Okay, so she will talk about that because she got certification in IQ development, also worked as IQ developer, so she will do it. Hi, I'm Sirisha Behra andi. He is my husband and I'm Sirisha Behra. Both of us run this Get On Board Cafe. నేను ఇక్కడ ఏంటంటే ఐక్యూ ఎన్హాన్స్మెంట్ కిడ్స్కి చేస్తాను. సో ఐక్యూ ఎన్హాన్స్మెంట్ ఎలా అంటే త్రూ బోర్డ్ గేమింగ్ ద్వారా కిడ్స్కి ఐక్యూ ఎన్హాన్స్ చేస్తాం అన్నమాట. సో like we have framed a course for children wherein like under games ద్వారా వాళ్ళు in a fun way they learn about whatever aspects in subjects గురించి కానీ దేని గురించి అయినా fun way లో నేర్చుకుంటారు. They don't feel it difficult. వాళ్ళు నేర్చుకుంటున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. బట్ they will be learning and fun. మేము ఏం బిలీవ్ చేస్తామంటే లైక్ ఫన్ వేలో నేర్చుకుంటే దే విల్ రిమెంబర్ ఫర్ లాంగర్ టైం. దట్స్ వాట్ వి బిలీవ్. సెలబ్రిటీస్ కూడా చాలా మంది మీ దగ్గరికి వస్తుంటారు. ఎవరెవరు వస్తూ ఉంటారు మీ దగ్గర సెలబ్రిటీస్? చిరంజీవి గారి ఫ్యామిలీ వస్తుంది, బాలకృష్ణ గారి ఫ్యామిలీ వస్తారు, మన డైరెక్ట్స్ చాలామంది శ్రీరామ్ ఆదిత్య వస్తారు, తరుణ్ భాస్కర్ వస్తారు, అండ్ నిహారిక విల్ కమ్, సుహాస్. And a lot of politicians also will come. We don't want to name them, but a lot of politicians, even embassies, for example, American embassy. A lot of people as teams, they come here, they play games. A lot of corporate parties, TCS, Tech Mahindra, a lot of parties, happen here. సెలబ్రిటీస్ అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ బాలకృష్ణ ఫ్యామిలీ గారు వస్తూ ఉన్నారు. ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు? They will stay for 3-4 hours and easily they stay for 3-4 hours and like high strategy games means they play so many games actually. They don't feel like leaving the place. ఎవరెవరు వస్తారు చెప్పగలరు వాళ్ళ పేర్లు? బాలకృష్ణ గారు అల్లుడు భరత్ వస్తాడు, వాళ్ళ అమ్మాయి వస్తుంది, మళ్ళీ చిరంజీవి గారి చిన్న అమ్మాయి వస్తుంది, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తుంది, అండ్ సుమా వస్తారు, సుమా వస్తారు. ఎనర్జీ లెవెల్ చూస్తే సుమా గారి చాలా హైలో ఉంటాయండి. మీరు అబ్జర్వేషన్ గేమ్స్ లో కూడా అంత ఎనర్జెటిక్ గానే ఉంటారు. గేమ్స్ లో కూడా అలా ఉంటారా? ఒకసారి సుమా గురించి మాకు ఒకసారి సుమా ఈజ్ లైక్ అంటే మీరు ఐక్యూ క్యాలిక్యులేట్ చేస్తారు కన్ఫర్మ్ గా. సుమా గారి ఐక్యూ లెవెల్ ఎంత? సుమా గారి ఐక్యూ లెవెల్ నాకనే ఎక్కువ ఉంటుందేమో. And what we saw in her is how she responds quickly. So how she responds. For example, we tell some rules. She immediately, catches those rules and then immediately she will start playing like in pro. So and how she responds to the situation is quite different. And she's also joking. స్టేజీ మీద చాలా యాక్టివ్. చాలా యాక్టివ్. అంటే గేమ్స్ లో ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా, సుమా గారి యాక్టివిటీ ఎలా ఉంటుంది? సేమ్ అదే ఆ యాక్టివిటీ ఉంటుందండి. లైక్ కిడ్స్ తీసుకొస్తారు, వాళ్ళ డాటర్ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, వాళ్ళతో పాటు ఈక్వల్గా ఆడతారు, చిన్న పిల్లలు ఆడతారు. బాగా గొడవ చేస్తుంటారు ఇక్కడ. చాలా గొడవ చేస్తారు. She will start pulling other people legs a lot. అంటే స్టేజ్ మీద చేసినట్టే సేమ్. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి నిహారిక వస్తుంది. నిహారిక అండ్ హర్ హస్బెండ్ పెళ్లి కాకముందు నుంచి నిహారిక ఇక్కడికి వస్తుంది. సో పెళ్ళి అయిన తర్వాత కూడా హస్బెండ్తో రావడం మొదలుపెట్టింది. సో నిహారిక ఈజ్ లైక్ ఇంకా నార్మల్ అంటే లో లెవెల్ స్ట్రాటజీ నుంచి షీ వెంట్ టు హై లెవెల్ స్ట్రాటజీ గేమ్స్. She enjoys playing games. She enjoys bringing people and share their experience with them. So మొబైల్స్ కూడా నాట్ అలౌడ్ అన్నారు లోపలికి. అంటే allowed అండి, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ నాట్ బి యూజింగ్ ద మొబైల్స్ ఎట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ దే క్యాన్సిల్ ద మూవీ టికెట్స్. దేర్ ఇన్ మిడిల్ ఆఫ్ ఎ గేమ్, ఓకే మూవీ టికెట్స్ ఉన్నాయి, సో దే క్యాన్సిల్ ఇట్ బికాస్ దే డోంట్ వాంట్ టు స్టాప్ ద గేమ్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ పీపుల్ హ్యావ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, యాజ్ ఐ సెడ్, దెర్ ఈజ్ అ మిస్కన్సెప్షన్ బోర్డ్ గేమ్స్ కిడ్స్ కోసం అని చెప్పి. ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే ఇక్కడ more of youth and adults. Okay?
most of youth and adults. Okay, so this place is completely different. This place is completely different. If you see this, they're playing a strategy game. They're all gamers. They come and get together, play a game. have to keep it like this. And there's several levels. There's several levels that can happen. There's several levels that can happen. So, for example, if you see this table, they're in the mid strategy level. చూస్తున్నాం కదా 70 years మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుతుంది. ఒకసారి మీరు గేమ్స్ ఎక్స్ప్లెయిన్ Yeah. Actually, here, for example, a corporate party అయిందనుకోండి, people who play there, they bring their families again. Okay, they bring their families again. For example, she's the one who came with friends. She's the one who came with the friends, and later on she got her parents and also grandparents. It usually happens always. So you see 3 generations here. So this is Pickwits Sunday. So objective of the game is these are caption cards. Okay, you have to get 5 caption cards. Whoever gets 5 caption cards wins the game. Okay, so ప్రతి turn కి ఒకళ్ళు జడ్జ్ ఉంటారు. Okay, judge will pick a caption card. Okay, and read it out. So మీ ముగ్గురు ఏంటంటే దానికి తగ్గట్టు ఫొటోస్ పెట్టాలి. ఇక్కడ దానికి తగ్గట్టు పెట్టాలి. ఆపోజిట్ whichever is funny. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జడ్జ్ యాటిట్యూడ్. జడ్జ్ దాన్ని తీసుకోగలుగుతా లేదా అని. కొంతమంది ఫన్ చేస్తే కోపం వస్తుంది కదా. No, what we thought is, it should go opposite. Then only it will be funny. It should not be average. It's her attitude. When opposite thinks if she takes, it's fine. If she is not taking, yeah. This is the third time I've been coming and I love it. You can have crazy time here with anybody. Literally, I've come with my office people, I've come with my friends. I came with my family today. I think like anybody of any age can have. I literally got my grandmother, if you can see, like we're having crazy fun here. It just engages a lot of people. నేను ఇలాంటి గేమ్స్కి ఎప్పుడు రాలేదు, కానీ మన దాంతో వచ్చాను. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. ఈ గేమ్స్ మనం ఎప్పుడో 40 years బ్యాక్ అందరు కూర్చొని, అంటే ఇవన్నీ లేవు కానీ అప్పుడు చింతపిక్కల ఆటలు చాలా అందరూ కూర్చొని సరదాగా ఉండేది. అవన్నీ మర్చిపోయాం మొబైల్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది? కార్డ్స్లో సీక్వెన్స్ అవన్నీ ఆడేవాళ్ళం. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ ఇప్పుడు మర్చిపోతుంది కదా, ఇంత ఫ్యామిలీతో కూర్చొని ఇంత స్పెండ్ చేయటం. కానీ వీళ్ళతో ఇప్పుడు స్పెండ్ చేశాం కదా, చాలా బాగుంది. ప్లేస్ చాలా బాగుంది. మీరు చెప్పండి మేడం. నవడేస్ ఇంత ఫ్యామిలీతో కూర్చున్నా కూడా అందరం ఫోన్స్ తోటే కూర్చుంటున్నాం, ఫ్రెండ్స్తో కూర్చున్నా ఫోన్స్తో కూర్చుంటున్నాం. కాబట్టి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఫోన్స్ లేకుండా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి బర్నింగ్ అవర్ మైండ్స్. ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ గోయింగ్ క్రేజీ. ఎనీబడి వాంట్స్ టు యూజ్ దేర్ మైండ్ అండ్ బీ హ్యాపీ కెన్ కమ్ హియర్ బికాస్ నో టెలిఫోన్స్. చాలా గుర్తొస్తుందండి, చిన్నప్పుడు ఫ్యామిలీస్ తోటి మనుషులతోటి కూర్చుని ఆడుకునేవాళ్ళం. వి నెవర్ హ్యాడ్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ టెలివిజన్స్ విచ్ ఆర్ డిస్టర్బింగ్ అస్. కానీ ఇప్పుడు ఇది ప్లేస్ మన చిన్నప్పుడు ఎలా ఉందో ఫ్యామిలీతో కూర్చుని ఆడుకునేది సేమ్ అలాగే ఉంది ఇప్పుడు. సో ఐ లవ్ దిస్ ప్లేస్ సో మచ్. సో మెనీ కాన్సెప్ట్స్ ఆర్ హియర్. మైండ్ ఎప్పుడైతే మనం ఆక్యుపై చేస్తామో అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. సో దాట్ ఐ ఫౌండ్ ఇట్ హియర్. సో ఐమ్ సో హ్యాపీ హియర్. Generations who want to go for brainstorm, please come here. It's going to keep you one day. If you spend here, you're going to be happy for 15 days almost. That's how I find it. So very often we are coming here. You also please come and enjoy here. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు మొబైల్స్తోనే గడుపుతున్నారు. అవును, that's what I meant. Yes. కరెక్ట్. మేము కూడా చాలా రోజులైంది ఇలా స్పెండ్ చేసి. సో వెనెవర్ వీ కమ్ హియర్ వీ ఫైండ్ అవర్ ఫ్యామిలీ టైమ్. ఇట్స్ అమేజింగ్. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, it's a very nice experience to me. I thank my daughter really actually. Usually whenever we have good time and all that, what we do is generally we go out, spend time in a restaurant, go for a movie or whatever, that kind of an engagement. But it's something very interesting. So what I can take away from this place is that I work in Delhi. I have come to see my daughter here. I would like to utilize this kind of concepts to my office people regularly once in a while. So it brings in a kind of family kind of bonding. These are all the games that we played as young kids earlier.
So whatever we played earlier, no, I think it's a recollection of all those things and putting into time, spending some time together on a holiday. Plus there are some strategy games that are there which I am excited to really understand about it, which I want to also give it to my team, use it for my business objectives as well. So there's some good recreation also they created as a part of the game here. Alongside these games, we also have some kind of food items that we can also consume of our choice, etc. That makes it more a kind of family kind of environment here. కరెక్ట్ అవన్నీ ఫిజికల్గా కూడా ఎమోషనల్గా కూడా టైర్ అయిపోతాం మనం. ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా మనం ఎలోన్గానే ఉంటున్నాం, ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇలాంటి ప్లేస్ ఏంటంటే వి ఫైట్ టుగెదర్, వి లాఫ్ టుగెదర్, వి టాక్ టుగెదర్, వి లిటరలీ ఇట్స్ టేకింగ్ క్రేజీ ఇది అంతే. ఓకే, ఐఎమ్ భుజంగరావు అండి. It's actually a hobby. Board gaming is a hobby from last 15 years అండి. When we stayed back in US and Europe, అక్కడ బోర్డ్ గేమింగ్ ఈజ్ ఏ వెరీ బిగ్ థింగ్. ఇక్కడ మన ఇండియాలో మిస్కన్సెప్షన్ ఏంటంటే బోర్డ్ గేమింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్. ఇఫ్ యూ సీ ద విజువల్స్, యూ వుడ్ హ్యావ్ సీన్ ద విజువల్స్. Here you see more adults and youth are playing the games. So this is exactly the board games are all about, only bringing your childhood into your youth and adulthood. And board gaming industry has developed so much. Now it is catering to all the age groups, right from 8 years to 78 years. We choose even 70 years people are also coming and playing here along with the youth. So this plays predominantly for youth and from 20 years to 50-60 years people and also adults. So we have categorized the games in different levels, from light strategy, medium strategy, heavy strategy, and word games and trivia games. So oka group lopaliki vaste first we profile them, what they like, what they might like and what they enjoy. So accordingly we give the game to them, and also we explain the games to them. Actually that's a strong point, and our advantage is we will be able to, because we have 15 years of gaming experience, we will be able to profile the people very much. We will profile the people, what they like, what they will be enjoying a lot, and give those games to them. Okay, and we have very different things happening. We have several groups coming and playing the games. We have events. We have family get-togethers, friend get-togethers. We have birthday parties. Adults doing the birthday parties. They bring their friends and they make them play games. And we have a lot of corporate parties. When I say corporate parties, the fun parties, and also corporate dynamics. For example, time management and middle management in the top management games. We have case study games. So అవన్నీ మేము ఇక్కడ ఆడిపిస్తాం వాళ్ళకి. So there are a lot of corporates, for example Deloitte, Cognizant, TCS, JP Morgan. So all these games will, all these people will come here and play games. So this is what about it. I mean, this is for place where people come, they talk to each other, they play with each other, communicate with each other, have good time, and then they live with very good experience, which is very different from what they get in any other place. ఇవన్నీ కాకుండా we also do IQ development అండి. Okay, my wife here, Sirisha, she is a certified IQ professional. She worked in Europe as an IQ developer through board games. Okay, so we also have several sessions for kids, and we also have a separate branch for kids from 2 to 8 years, where parents or caretakers come with the kids, they play games with them. At the same time, we also have programs for IQ, so that we design some programs from IQ on some parameters, so we make the kids play in the parameters. At the same time, show parents the development, the IQ happens to kids. So she's going to say more about that IQ development. So Sirisha, సో నేను సర్టిఫైడ్ ఐక్యూ ఎన్హాన్సర్ అండి త్రూ బోర్డ్ గేమింగ్. సో నేను యూరోప్లో వర్క్ చేశాను విత్ యూరోపియన్ కిడ్స్ మాట. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బోర్డ్ గేమింగ్ క్లబ్ ఇన్ యూరప్ వేర్ యువర్ చైల్డ్స్ ఐక్యూ క్యాన్ బి డెవలప్డ్ యూజింగ్
బోర్డ్ గేమ్స్. చాలా స్కూల్స్లో నేను వర్క్ చేశాను ఐక్యూ ఎన్హాన్సర్ లాగా. సో ఐ టీచ్ ఐక్యూ పారామీటర్స్ త్రూ బోర్డ్ గేమ్స్. ఓకే, సో ఇక్కడ కూడా స్టార్ట్ చేసాము. సో వీక్ డేస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఐ టేక్ సెషన్స్ ఫర్ కిడ్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ టైమ్స్. వాళ్ళు వచ్చి నా దగ్గర ఐక్యూ ఎన్హాన్స్మెంట్ కోసమని ట్రైనింగ్ తీసుకుంటారు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై ఫోన్ 9393949363 ఆర్ ప్లీజ్ విజిట్ అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ Get On Board Cafe. And one more thing, Andy, we want to tell you about the types of games we have, because it's the largest board gaming board game that we have in India. We have around 2,500 board games, catering to all age groups. And for IQ, we have around 250 to 300 board games. Okay, so the games ranging from 2 people to 30 people, 40 people. Okay, so and we also have outdoor games. We also do events outdoor. We have very wide variety of games, ranging from starters to the expert level. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram Andi, Nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.